జై దుర్గా భవాని. ఈరోజు దుర్గమ్మ సందేశం ఏంటి అంటే, ఒక శక్తి చూపు నీపై పడింది. అది ఎవరో ఇప్పుడే వినమ్మా. నిర్లక్ష్యం చేశావా? ఆపదలో పడతావు, జాగ్రత్త. కాబట్టి అమ్మ చెప్పే మాటని తోసిపాడేయకుండా, కొట్టిపారేయకుండా ఇప్పుడే, ఈరోజే, ఈ క్షణమే వింటే నీ జీవితమే మారుతుంది. నువ్వు సంతోషంగా, ఆనందంగా ఉంటావు. ఈ దుర్గమ్మ వాకు విన్న బిడ్డలందరూ కూడా ఆనందంగా ఉంటారు. ఇదిగో తల్లి, ఈరోజు నీకోసం నేను అందిస్తున్న ఈ వాగ్దానాన్ని ఇప్పుడే విను. నీ ఇంట్లో ఒక శక్తి తిరుగుతూ ఉంది. ఆ శక్తి కేవలం నీకోసం పరితపిస్తూ ఉంది. నిన్ను పట్టుకోవాలని, నీతో మాట్లాడాలని, చేరుకోవాలని, నీ దగ్గరకు రావాలని ఎంతగానో కోరుకుంటూ నీ చుట్టూ తిరుగుతుంది. నీ ఇంటి చుట్టూ తిరుగుతుంది. ఆ శక్తి ఎవరు? ఆ శక్తి నిన్నే ఎందుకు, నీ చుట్టూనే ఎందుకు తిరుగుతూ ఉంది? నీకోసం ఎందుకు పరితపిస్తూ ఉంది? ఈ మాటలన్నీ నీకోసమే చెప్పబోతున్నాను. ఈ దుర్గమ్మ మాట విని సరిగ్గా ఒక్కసారి నా మాటను ఆలకించు, అర్థం చేసుకో. ఆ శక్తి నీకోసం వచ్చింది కాబట్టి నువ్వు తప్పకుండా వినాలమ్మా. నీకంటే శక్తి ఎవరున్నారమ్మా? ఆ శక్తి ఏంటో నువ్వే కదమ్మా అని అంటున్నావా? అయితే విను. ఆ శక్తి ఎవరో కాదు, నాలాంటి శక్తి. నా రూపంలోనే ఒక శక్తి. నవరాత్రుల్లో నీకు దుర్గాశక్తి దగ్గరవుతుందమ్మా. ఈ దుర్గమ్మ స్వరూపాల్లానే ఆ శక్తి నీకు దగ్గరవుతుంది. ఆ శక్తి దయవల్ల నీకున్న చెడు అంతా నశించిపోతుంది. నవరాత్రుల నుంచి, నవరాత్రులు ముగిసినప్పటి నుంచి నీ జీవితం ఇక అద్భుతంగా ఉండబోతుంది. ఇలా చూడు, నవరత్నాల్లా నువ్వు దగదగలాడిపోబోతున్నావు. నీ యొక్క భవిష్యత్తు నువ్వు కోరుకున్నట్లే రంగులమయంగా ఉంటుంది. నీ కోరికలు నవరత్నాల్లా ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా తీరిపోతాయి. తప్పకుండా నువ్వు అనుకున్న భవిష్యత్తుకి చేరుకుంటావు. ఈ దుర్గమ్మ శక్తితో కూడి ఈ దుర్గా శక్తి కూడా ఉంటే నీకు అన్నీ చేయాలే తప్ప అపజయాలు అస్సలు ఉండవు. గెలుపంటే ఎరగని నీకు ఇక నుంచి అన్నీ గెలుపులే. అన్నీ కూడా చేయాలి. ఓటములు చూసి 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 ఎంతగానో విసిగిపోయిన నీకు ఇక నుంచి గెలుపుతో ఎంతో ఆనందం. నీ భవిష్యత్తు బ్రహ్మాండం. ఈ దుర్గాశక్తి నీకు తోడుగా ఉన్నంత వరకు నీకన్నీ గెలుపులేనమ్మా, ఓటమి రాదు. ఒక డబ్బు విషయం కానీ, నీ యొక్క కోరికల విషయం కానీ, లేదా నువ్వు ఒక పని తలపెట్టి ఉంటే ఆ పని అవ్వాలని ఆశించినా సరే, ఏదైనా సరే ఇక నీకు అనుకూలంగా ఆ శక్తి నీకు తిరుగుతుంది. ఈ దుర్గమ్మ చెబుతున్నాను కదా, ఈ శక్తి మరొక శక్తిని నీ దగ్గరికి పంపుతున్నానంటే నీ జీవితం ఎంత అద్భుతంగా ఉంటుందో ఊహించుకో. ఈ శక్తి స్వరూపిణి నీ చుట్టే ఎందుకు తిరుగుతుందో తెలుసా? ఈ దుర్గమ్మ అనుగ్రహం నీకు ఉంది కాబట్టి, దుర్గమ్మ బిడ్డవి కాబట్టి. అందుకే నీకు ఆ శక్తి కూడా లభించబోతుంది. ఎప్పుడూ కూడా భగవంతుని ధ్యాసలో, ఎప్పుడూ కూడా దీపారాధనతో భక్తిమయంగా, ఎప్పుడూ దైవారాధనలో ఉన్న నీకు ఆ శక్తి నిన్ను ఇష్టపడి చేరుతుంది. అవునమ్మా, ఎవరికీ కూడా చెడు తలపెట్టని నీకు ఆ శక్తి దగ్గరవ్వాలని చూస్తుంది. ఇతరుల నుంచి కోరే నీకు ఆ తల్లి దగ్గరవుతుంది కూడా. నీ కోరికలు తీరకపోయినా పర్వాలేదు కానీ, ఆ కోరికల వల్ల ఎవరికైనా ఆపద ఉందేమో అని ఆ కోరికని అక్కడే ముగించేసుకుంటావు. అంత మంచి గొప్ప మనసు నీది. అలాంటి మనసున నీకు ఆ తల్లి అనుగ్రహం ఉండకుండా ఉంటుందా చెప్పు? ఖచ్చితంగా ఉంటుంది. అందుకే నీ చుట్టూనే తిరుగుతూ ఈ దుర్గమ్మ లాంటి శక్తి నీ ముందుకు రాబోతుంది. నీ జీవితం నవరత్నాల వెలుగు నింపాలి. ఈ దుర్గమ్మ శక్తి అనుగ్రహం నీపై పడింది కాబట్టి ఇక నుంచి నీ జీవితం శోభాయమానంగా మారుతుంది. నిశ్చింతగా ఉండు. భయపడకు, చింతించకు. ఎలాంటి చెడు శక్తి కూడా నిన్ను ఆవహించదు. నీకు చెడు తలపెట్టాలి అన్న వారైనా సరే ఈ దుర్గమ్మని దాటి ఎవ్వరూ కూడా రారు. అలాంటిది నాకు తోడుగా మరొక శక్తి నీకు అండగా ఉంది అంటే ఇక ఈ జన్మ ధన్యమే కదా. నువ్వు శక్తి స్వరూపంలో బిడ్డగా నీకు సంతోషకరమైన జీవితం మాత్రమే ఉంటుంది. కాబట్టి దైవారాధనలోనే ఉండు, దైవ నామస్మరణలోనే ఉండు. ఈ దుర్గమ్మ వాకు ఖచ్చితంగా ఫలిస్తుంది. ఫలించకుండా ఎక్కడికి వెళ్ళదు. ఈ దుర్గమ్మ శక్తి అలానే నీ ఇంటి కులదైవము, అలానే ఇంకొక శక్తి అనుగ్రహం నీకు కలిసి జీవితం అద్భుతం.
నీ ఇంటిపైన, నీ కుటుంబం పైన, నీపైన పడిన చెడు దృష్టినంతా పారద్రోలుతాను. ఇక నీకు ఏ చింత లేకుండా నిశ్చింతగా ఉండు. ఇన్ని రోజులు పడ్డ కష్టాలు అన్నీ కూడా నీకు దూరమైనట్లే. ఇక నువ్వు నిద్రలేని రాత్రులు గడపాల్సిన అవసరం లేదమ్మా. నీకున్న కష్టాలతో గొంతులో నుంచి అన్నం మెతుకు కూడా దిగకుండా ఎంతో బాధని నువ్వు అనుభవించావు కదా ఇన్ని రోజులు. అవంతా ఇక ముగింపుకు వచ్చేసింది. కాబట్టి ఇక నీ జీవితం అద్భుతంగా ఉంటుంది. నిశ్చింతగా ఉండు. ఈ దుర్గమ్మ శక్తి నీకు తోడై రేపటి రోజున నీకు అంతా శుభమే జరుగుతుంది. నా కోసంగా ఒక నిమ్మకాయ మాలను వేయమ్మా. ఆ మాల వేసినప్పుడు నాతో పాటుగా శక్తి స్వరూపిణి అనుగ్రహం కూడా నీకు పుష్కలంగా ఉంటుంది. నా మాట విని చేస్తావు కదా, సరేనా? ఒక్క నిమ్మకాయ మాల వేయి చాలు. లేదా నీకు చేతనైనట్లుగా పూజ చేసుకో. రావు కాలంలో ఒక్క దీపం పెట్టు చాలు. నైవేద్యంగా చిన్న బెల్లం ముక్క పెట్టినా చాలు. నీకున్న అరిష్టాలన్నీ కూడా శాశ్వతంగా తొలగించేస్తాను. దైవశక్తి నీకు దగ్గరైపోతుంది. దైవశక్తి నీ చుట్టూ ఆవహిస్తే ఎలాంటి దుష్టశక్తి కూడా నీ దగ్గరికి రాదు. నీకున్న ఎడబాట్లు, అలానే నీకున్న అపజయాలు, నువ్వు ఏ పని తలపెట్టినా సరే ఆ పనులు పూర్తి కాకుండా మధ్యలోనే ఆగిపోవడం, ఇవన్నీ కూడా ముగిసిపోతాయి. ఇదిగో నీకు ఇంతకుముందు కొన్ని చిన్న చిన్న ప్రమాదాలు కూడా జరుగున్నాయి కదా, అవునా? అవి ఒక్కసారి గుర్తు చేసుకో. నువ్వు బయటికి వెళ్ళేటప్పుడు ఏదో ఒక ప్రమాదం, నువ్వు అనుకోకుండానే జారిపడడం, ఇలాంటివి అవి పెద్ద ప్రమాదాలుగా మారాల్సినవి చిన్న ప్రమాదాలుగానే చేశానమ్మా. ఎందుకంటే ఈ దుర్గమ్మ బిడ్డవైన నువ్వు ఆపదలో పడితే ఎలా? నేను నీ చుట్టూ ఉన్నాను. నీ కర్మల వల్ల, నీ దోషాల వల్ల అవి చిన్న చిన్నవిగా మారి నువ్వు పెద్ద ప్రమాదాల నుంచి తప్పించుకుంటున్నావు. అవును తల్లి. లేదంటే పెద్ద ప్రమాదాలకి నువ్వు గురయ్యి ఎంతో బాధని, ఇంకా బాధని అనుభవించాల్సి ఉంటుంది. ఇదిగో ఇప్పుడు నువ్వు దాటి వచ్చిన బాధలనేవి అసలు బాధలే కాదమ్మా. అవన్నీ కూడా సామాన్యమైనవి, చాలా చిన్నవి. అలా చిన్నవి చేసింది కూడా ఈ దుర్గమ్మే. దుర్గమ్మ అలానే ఆ శక్తి నీకు అండగా ఉంది కాబట్టే నీకు అన్నీ మంచిగా మారుతాయి. రావు కాలంలో ఒక్క దీపం పెట్టు చాలు. ఇక నీ జీవితం అష్టైశ్వర్యాలతో తొలతూగుతుంది. అవునమ్మా, నవదుర్గల్లో ఉన్న ఒక దుర్గశక్తి నీపై పడింది. నీకు, నీ కుటుంబానికి ఇక ఎలాంటి హాని జరగదు. ఇకపై అన్నీ గెలుపులే. నిశ్చింతగా ఉండు. నువ్వు కోరిన కోరికలు అనుకున్నట్లుగా తీరుతాయి. ఇది ఈ దుర్గమ్మ వాక్కు. సర్వనిశ్చయంగా జరిగే తీరుతుంది. అది నీకు కూడా తెలుసు కదా. ఇక ఎలాంటి అనుమానం లేకుండా హాయిగా సంతోషంగా ఉండు. నిన్ను, నీ కుటుంబాన్ని నేను కాపలా కాస్తూ ఉంటాను. నీకు అద్భుతమైన జీవితం ఉంటుందమ్మా. అందరూ కూడా సంతోషంగా ఉంటారు. నిన్ను దూరం పెట్టిన వాళ్ళు దగ్గరయ్యి ఎక్కువ నీకు ప్రేమను అందిస్తారు. అన్నీ నీకు కలిసి వస్తాయి. దూరమైనవన్నీ కూడా వాటంతట అవే రెట్టింపుతో నీకు అన్నీ దగ్గరవుతాయి. ఇక నీ జీవితం సంతోషకరంగా ఉంటుంది. హాయిగా సంతోషంగా ఉండు అని అమ్మవారు ఈరోజు ఈ సందేశానికి తీసుకొచ్చారండి. సో విన్నారు కదండి, ఈరోజు దుర్గమ్మ పంపించిన ఈ సందేశం మీ అందరికి నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, మరికొంతమంది అమ్మవారి భక్తులకు షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై దుర్గా భవాని.